నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అందరూ నన్ను ఉంటుంది, నేను చివరి వరకు నీతో ఉంటానన్నాడు, ఒకడుగా విడిచేస్తాడు. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి. ఎవరు? ప్రభు నీ ప్రక్కన నా ప్రక్కన నిలుచుంటాడు. ఏది ఏమైనా సరే పొమ్మనా పోడాయన, పొమ్మన్నా పోడు. నువ్వు వెళ్ళిపోతానంటే నేను వెళ్ళనీయడు. వాట్ కైండ్ ఆఫ్ అ గాడ్ ఇస్ దిస్? యూ వాంట్ టు లీవ్ హిమ్ అండ్ గో. కిడ్స్ని చూసారా, చిన్నపిల్లల్ని? నాకు వద్దు, నువ్వు వద్దు అన్నా కానీ చిన్నపిల్లలు వాడు కాలు పెట్టి తన్ని అది ఇదైనా ఎత్తుకుంటాం మనం. వద్దన్నా కదా అని వదిలేసి వస్తారా మాల్లో? వాడు నేను రాను, నేను ఇంటికి రాను, వద్దు అని గొడవ చేస్తున్నా కానీ ఎత్తుకొని అవసరమైతే ఒక దెబ్బేసన్నా తీసుకొని వస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ బుద్ధి, ఆ ప్రేమ? నిన్ను ప్రేమించే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. నాకు నువ్వు వద్దు అని నేను అంటే, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుషింగ్ హిమ్ ఆయన చెయ్యి పట్టుకుంటాడు. నీకు తెలియదురా, నేను లేకపోతే నేను చెడుగా ఆడేస్తుంది లోకం. తను నేను వెళ్ళిపోతున్నానంటే వచ్చి పట్టుకుని వెళ్ళనీడు. వద్దు, వెళ్ళొద్దు. ఆయనకి ఏమీ రాదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఏమి రాదు. నువ్వు క్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరిస్తే క్రీస్తుకి ఏమీ రాదు. అది మతమే కాదు. ఒకవేళ క్రీస్తుని నువ్వు ఆయన కృపను బట్టి అంగీకరిస్తే లాభం నీకే కానీ ఆయనకి ఏమీ లేదు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవే, ఐ విల్ సే నో, డోంట్ గో, వెయిట్, హోల్డ్ ఆన్, డోంట్ గో. ఆ దేవుడి గురించి ఈ దినం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ ఒక్క మాట చాలు. నిన్నెన్నడూ విడువను అంటే నిన్ను విడిచిపెట్టును. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను పొడుస్తూనే ఉన్నా అమ్మా అంటుంటాను కానీ ఐ విల్ హోల్డ్ అండ్ నాట్ లీవ్ యూ. He's not saying I'll hold on to you. He's saying I will hold you and I will not leave you. చిన్నపిల్లడు కాలుతో తంతుంటాడు, వాడికి తెలీదు. అయ్యో నాన్నని తంటున్నాను, అమ్మని తంతున్నానని తెలియదు. నాకు అన్నం పెట్టేది వీళ్ళే అని వాడికి తెలీదు. అయినా కొన్నిసార్లు మురుసుకుంటాం, కొన్నిసార్లు నొప్పైనా ఓర్చుకుంటాం. కానీ తంతనాడు కదా అని కింద పడేసి వెళ్ళిపోం. అదే దేవుడు ఈ దినం నీకు నాకున్నాడు.